వివాదాల వల్ల అంటే ఒకే పార్టీలో ఉన్నారు, ఈరోజు మీరు టీడీపీలో ఉన్నారు, అటు చూస్తే సీఎం రమేష్ గారు కావచ్చు, గల్లా జయదేవ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరూ ఎంపీలుగా ఉన్నారు. అంటే ఈ వివాదాల వల్ల మీ మధ్య ఉన్న రిలేషన్ ఏమన్నా చెడిందంటారా? ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది? ఏమీ లేదండి. సీఎం రమేష్ గారు ఎట్లున్నారు నాతో ముందు అట్లే ఉన్నారు. జయదేవ్ గల్లా కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయము, అట్లే ఉన్నారు. ఇట్లా మీకు చెప్పా కదండి, కొన్ని రిలేషన్స్ అబవ్ ఆల్ దీస్ చిన్నవి ఇవన్నీ పెద్ద దాని గురించి ఏదో ప్రాణం మీదకి వచ్చినది కాదు. మాకు వాళ్ళకి వైరం ఉండదు, మాట్లాడుకోకపోవడం ఉండదు, ఏమీ లేదు. అన్నీ బాగుంటాయి. కానీ కొన్ని ఎవరు చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే మీకు క్రీడల పట్ల ముందు నుంచి కూడా బాగా కొద్దిగా ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అనంతపురం జిల్లాలో కూడా చేసేవాళ్ళు. ఇటీవల కాలంలో కాస్త నెమ్మదించారు. అంటే భవిష్యత్తులో ఏమైనా అనంతపురం జిల్లా అంటే మీ సొంత జిల్లాలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడము, క్రీడలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడము, జాతీయ స్థాయి క్రీడాకారులను పిలిపించి ఎవరికైనా శిక్షణ ఇప్పించడం లాంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? ఒక అనంతపురం జిల్లానే కాదండి, రాష్ట్రం అంతా కూడా మా ఒలింపిక్ కమిటీలో ఏదైతే చెప్పామో, మన జనరల్ బాడీ మీటింగ్ కూడా జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా జరుగుతున్న ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తుంటాను. ఏదైతే ఒలింపిక్ కమిటీ ఆఫీస్ ఖర్చులు అవన్నీ కూడా నా సొంతం ఖర్చుతోనే భరిస్తుంటాను. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఉండదు, మీకు తెలుసులేదు. కానీ ఒలింపిక్స్లో ఒక్క రూపాయి కూడా ఉండదు అసోసియేషన్లో. ఏదైనా మనం పెట్టాల్సిందే. చేద్దామండి. నేను చెప్పాను కదా, మాది రికగ్నైజ్ అయ్యి బాడీ మీది అని చెప్తే చేయగలుగుతాము. నేను క్రికెట్ టోర్నమెంట్లు చిన్న పెట్టమంటే పెడుతూనే ఉంటాము. అది పెద్ద దాని గురించి నేను డిస్కషన్ కూడా చేయను. నేను కూడా పెట్టబడలేదు, మా అనుచరులే పెడుతూనే ఉంటారు అన్ని క్రికెట్ టోర్నమెంట్స్. ఇవన్నీ దానివల్ల వచ్చేది కాదు. ఏదైనా పెద్దది చేయాలంటే నాకు గవర్నమెంట్ బాబు నీకు సపోర్ట్ చేస్తున్నాం, చెయ్యి, ఎంత పోతావు పో అంటే నేను చేయగలుగుతాను. ప్రస్తుతం అనంతపురంలో కూడా పవన్ లీగ్ అంటూ క్రికెట్ మ్యాచ్లు అలాంటివి కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి. అంటే దానికి మీ ప్రోత్సాహం కానీ మీ తరపున ఏదన్నా ఫండ్? లేదండి, అది నేను చాలా ఫార్చునేట్. చాలా అలాంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో నన్ను అభిమానించే అభిమానులు కానీ వాళ్ళంతకి వాళ్ళు చేస్తుంటారు. అన్నా ఇట్లా పెడుతున్నాము అని మీరు చూస్తే గుత్తిలో అన్ని చోట్ల పెడుతుంటారు నా పేరు మీద. ఎంతో నేను కృతజ్ఞుని వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ అభిమానం ఈ విధంగా చాటుకుంటారు. మంచి జరగడానికి ఎప్పుడు నేను చేస్తాగా, అన్నిటికీ నేను ఉండి దగ్గరుండి చేస్తాను, ఏం లేదండి. వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి ఏదైనా వెనకాల మద్దతు అవసరం నేను తప్పకుండా ఇస్తుంటాను. అంటే ఇప్పుడే అనంతపురంలో ఆర్డిటి సంవత్సరం మ్యాచ్ ఫెరర్ గారు కొద్దిగా క్రీడా మైదానాలు కట్టారు అని చేస్తున్నాడు. క్రీడలు ఆయన కూడా ఉన్నారు, ఈ స్పోర్ట్స్ అథారిటీలో కూడా సభ్యులుగా ఉన్నారు, అంతా చేస్తున్నారు. అంటే ఆయనతో కలిసి ఏమైనా కార్యక్రమాలు చేయబోతున్నారా? నేను ఎప్పుడు కూడా ఫెరర్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఒక వ్యక్తి ఆయనంతకి ఆయన అంత బ్రహ్మాండంగా స్పోర్ట్స్ని చేపించడం అనేది చాలా కష్టమైన పని. సో ఎప్పుడు కూడా నేను ఆయన కృతజ్ఞుని. అండ్ మన జిల్లాకు ఆయన ఉండడం ఎంతో మనం పుణ్యం చేసుకుని అనుకోవచ్చు. కలిసి పనిచేస్తున్నామండి. కానీ నేను చెప్పాగా, ఈ వివాదం వల్ల అంత నేను ఫుల్ టైం ఆయనకు కూడా మొత్తం నాతోని కలిసి చేయాలనేది వీలు పట్టలేదు. సో ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు నేను మాట్లాడుతూనే ఉంటాను, ఇలా చేస్తే బాగుంటుంది అంటాను. చాలా ఆయన వల్ల జిల్లాలో స్పోర్ట్స్ అభివృద్ధి జరుగుతున్నదండి. అంటే గతంలో మీరు ఒలింపిక్ రన్ అంటూ కూడా అనంతపురంలో పెద్ద ఎత్తున ఒలింపిక్ రన్ చేశారు. దానికి సినీ హీరోయిన్లను వాళ్ళని కూడా సెలబ్రిటీస్ అందరూ తీసుకొచ్చారు. తర్వాత అలాంటి కార్యక్రమం ఇప్పుడు అతి త్వరలో ఏమన్నా క్రీడలను అభివృద్ధి చేయడానికి కానీ అటువంటి కార్యక్రమాలు త్వరలో ఏమన్నా చేయబోతున్నారా? మీరు చూస్తే ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి ఒలింపిక్ రన్ జరుగుతుందండి. నేను ప్రతిసారి అనంతపూర్లో పెట్టాలంటే అది పద్ధతి కాదు. ఎందుకంటే నేను రాష్ట్రానికంతా జనరల్ సెక్రటరీ. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట జరుపుతున్నాము. మొన్న పోయినప్పుడు కడపలో జరిపాము. అంటే ప్రతిసారి అంత స్కేల్లో చేయడం కష్టము. అండ్ నేను పిలిచానని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వీళ్ళందరూ వచ్చారండి. చాలా అరువు. అంటే పాపం మీకు తెలుసు, ఫిలిం హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో లైఫ్ స్పాన్, షార్ట్ లైఫ్ స్పాన్, ప్రతిదానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అటువంటిది ఒక్క హీరో కానీ, ఒక హీరోయిన్ కానీ, ఒక్క స్పోర్ట్స్ పర్సన్ కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా వచ్చారు. వాళ్ళకి దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ నాకుండే రిలేషన్, నాకుండే ఎఫెక్షను. అట్లనే నేను ప్రతిసారి వాళ్ళని రాండి చేయండి అని చెప్పడం కూడా పద్ధతి కాదు. చేస్తానండి. నాకు కొంచెం ఈ క్లారిటీ వస్తే, ఈ ఒలింపిక్ వివాదము ఈ కోర్ట్స్లోంచి బయటకు వచ్చి కొంచెం వస్తే ఆంధ్రప్రదేశ్లో ఆ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎప్పుడు చూడని విధంగా చేస్తాను. అది నేను మాటిస్తున్నాను. ఇదివరకే నేను ₹1,00,00,000 ఇచ్చాను కానీ ఖర్చు పెట్టలేకుండా. ఎందుకంటే నాకు ఇది అధికారం రావటం లేదు. నాకు రెకగ్నేషన్ వచ్చి మీరు చేయండి అంటే తప్పకుండా చేస్తానండి. అసలు దేశ ఇటు బ్యాంకాక్ అయితే, ఇటు స్విట్జర్లాండ్, సౌదీ అరేబియా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పబ్బుల్లో అయితేనే ఇతర ప్రాంతాలకు వెళ్ళినా కూడా పవన్ కుమార్ రెడ్డి గారిని అడుగుతుంటారంట. అంత లేదండి. మీరు ఏదో హైదరాబాద్ వరకు, ఢిల్లీ వరకు అందరికి తెలుసు. కానీ ఎంత పెద్ద ఊర్లండి ఇవన్నీ. 10 మంది తెలుసు, 10 మందికి సహాయపడతాము, వస్తారు మన దగ్గరికి. అదేదో ఆ పర్మిషన్, ఈ పర్మిషన్, అందరికి హెల్ప్ చేస్తాము.